అమ్మడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 100% సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆనాడు తెలుగుదేశం పార్టీ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది 25% ఎక్కువ మీరు కొనుగోలు చేస్తాం చేయమని చెప్పింది. ఆనాడు చేయాల. ప్రజల ముందు డ్రామాలు అడుగులు చేస్తున్నారు. వాళ్ళకి బాధ్యత ఉంది. రామకృష్ణ రెడ్డి గారు కూడా బాధ్యత ఉంది. ఆయన కొనాలా. మళ్ళీ ఆయన బినామీలు పెట్టి కొనిస్తే ఒప్పుకోండి. ఆయన కొంటా ఉన్నారు, కొని తీరాలా. 2 వారాలు గడిచింది, ఆయన కొని తీరాలా. మరి కోర్టు ఎందుకు ఎంత అన్యాయం కాకపోతే తీసుకోమని మళ్ళీ ఆయన బినామీలు తీసుకొస్తే మేము ఐటీకి కంప్లైంట్ చేస్తాం. ఆయన ఏమన్నారు, నా దగ్గర క్యాష్ చెక్ లేదు, రైట్ లేదన్నారు. రైట్ వాడాడు, రైట్ లేదు అంటే నల్లగానే ఉన్నట్ట. సమాధానం చెప్పాలి. ఇవన్నీ చెప్పి కోర్టు మీద కూడా సీరియస్గా తీసుకుంటాం. 100% ₹2 ఎక్కువ ఇచ్చాను తప్పనిసరి ఏం చేస్తాను. మాకు ఎలాంటి సమస్యలు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవసరం లేదు. ఇది వాళ్ళ అవసరం కోర్టు వరకు వెళ్ళారు. అదే తీసుకొస్తే 2 వారాలు 4 వారాలు ఇచ్చాము. ఇచ్చి కొనమని ఉండాలి, కొనలేదు. ఇప్పుడు వచ్చి కొనమని నో ప్రాబ్లం. కానీ కనీసం ఆక్షన్లో ఆ రోజు కొనుగోలు చేసిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను నేను ఎందుకు ఇస్తాను, అమ్మడానికి ప్రభుత్వం ఎవరు, కొనడానికి అతను ఎవరు, మమ్మల్ని అన్నారు. కోర్టు ఇస్ ఫైనల్. కోర్టు తీర్పుకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోర్టు చెప్పి మేము పాటిస్తాం. కానీ యజమానికి ఏం చెప్తారు సార్? ఆ రోజు కోర్టు ఇస్ ఫైనల్ అమ్మా. సబ్జుడిస్ మ్యాటర్. కోర్టులో ఉన్న తర్వాత వ్యక్తులు ఇరవై కోర్టు చెప్పింది కోర్టు ఇస్తాను. దాంట్లో క్లారిటీ ఉంది.